హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాలర్ నెక్ యూనిఫామ్ చూపించబోతున్నానండి. అయితే యూనిఫామ్ని ఈ విధంగా 4 మడతలు అయితే వేసుకొని ఫోల్డింగ్స్ చూసారా, ఈ విధంగా మనకు విడి మొక్కలు అయితే మనకు ఆపోజిట్లో ఉండాలి. జాయింట్స్ మన ముందు ఉండేలా చూసుకోవాలి. మనకి ఇక్కడ నెక్ అయితే 3 ఇంచులు పెట్టానండి. భుజం వచ్చి 4.5 ఇంచులు పెట్టాను. చంక్ అయితే 7 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా ఒక 1 ఇంచుకి అయితే మనం మార్క్ చేసుకొని చంక రౌండ్ అయితే గీసుకోవాలి. ఇది 15 to 16 ఇయర్స్ గర్ల్స్కి అయితే సరిపోతుందండి ఈ కొలతలు. ఫ్రంట్ నెక్ అయితే 3 ఇంచెస్ అయితే నేను పెట్టాను, పెట్టి రౌండ్ అయితే చేసేసుకున్నాను అనమాట. అలాగే బ్యాక్ నెక్ కోసం మనం 1 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి. అలాగే మనం ఇక్కడ కొంచెం 1.5 ఇంచ్ పెట్టుకొని క్రాస్గా అయితే గీసేసుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగాను ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ముందు 4 మడతల మీద బ్యాక్ నెక్ కట్ చేసుకోండి. చంక కూడా కట్ చేస్తున్నాను. మీరు చూపించిన విధంగా కట్ చేసుకుంటే యూనిఫామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు మనం భుజం కూడా కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ నెక్ కోసం మనం కట్ చేయాలి కదా, అందుకని బ్యాక్ నెక్ అయితే మనం సపరేట్ అయితే చేసేసుకుందాము. చేసుకొని జాగ్రత్తగా మనం మళ్ళీ పర్ఫెక్ట్గా క్లాత్ అనేది ఫిట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా మనం రౌండ్ చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మడతలు కనుక తేడా ఉంటే నెక్ అనేది పాడైపోతుంది. చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. వీడియో అయితే నేను స్లోగానే పెట్టాను మీకు అర్థం అవ్వాలని. మీకు కనుక అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోలో ఇంకా క్లారిటీగా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మనం ఫ్రంట్ ఓపెన్కి కట్ చేస్తున్నాను. 5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను, ఇక్కడ కట్ చేస్తున్నాను. కావాలంటే మీరు 7 ఇంచులైనా పెట్టుకోవచ్చు. అలాగే మనం ఫ్రంట్ చంక రౌండ్ బ్లౌజెస్కి అయితే ఎలా చేస్తామో కటింగ్ ఇస్తామో ఆ విధంగానే ఇవ్వాలన్నమాట. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం రౌండ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కట్ చేయడం వల్ల. చూసారు కదా. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని 2 సమంగా ఉండేలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బాడీ మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను బాడీ మెజర్మెంట్ 9 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఖర్చు అయితే 2 ఇంచుల వరకు ఉంచుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఖర్చు ఎక్కువ ఉంచమన్నారు నాకు. అందుకని ఇక్కడైతే మనం ఒక 8.5 ఇంచులు మార్క్ చేసుకోండి. నడుము అనేది హిప్ పొడవైతే 12 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని 12.5 పెట్టుకొని 10 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను. హిప్ అనేది ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మూడింటిని కూడా మనం రౌండ్గా గీసేసుకోవడం అనమాట. ఇది ఖర్చు అనేది ఇంకెంతైనా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. అది 1 ఇంచ్ పెంచుకో 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడైతే నాకు క్లయింట్ ఖర్చు మటుకు ఎక్కువ ఉంచమన్నారు, అందుకని ఖర్చు అయితే అలా వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో కట్ అనేది. ఇదిగోండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా రౌండ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇక్కడ ముక్క ఎలా అతకాలనేది మీకు చూపిస్తాను నేను. అలాగే ముందు ఈ కట్ ఏదైతే ఉందో అక్కడ మనం కొంచెం అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా డ్రా చేసుకుంటే కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. క్లాత్ మనకి ఎంతవరకు కుట్టాలి అని అలా పెట్టుకొని మార్క్ చేసుకోండి. చేసుకొని ఒక 2 ఇంచెస్ ముక్క అయితే ఈ విధంగా తీసుకోండి. ప్యాంట్ క్లాత్ అనమాట ఇది. మనకు ప్యాంట్ ఎల్లో వచ్చింది యూనిఫామ్కి. ఎల్లో క్లాత్ తీసుకొని ఇలా లోపల వైపు పెట్టుకొని సూది దారంతో కుట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం. అయితే మీరు మిషన్ మీద డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. లోపల వైపు నుంచి మీకు చూపించడం కోసం సూదితో కుడుతున్నాను ఇక్కడ నేను. లోపల వైపు నుంచి బయటకు వచ్చేలా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు కొంచెం పెద్దదిగానే పెట్టాను, ఎందుకంటే అర్థం అవ్వాలని. స్పీడ్గా చేస్తే ఇక్కడ అర్థం అవ్వదు కదా, ఫ్రంట్ కుట్టడం కాలర్ వేయడం అని నేను అందుకని స్లోగానే చూపిస్తున్నాను. మీరు కొంచెం ఓపికగా అయితే వీడియో చివరి వరకు చూసేయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. స్కిప్ చేయొచ్చు, కానీ స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదని నేను స్లోగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేశాక మనం బయట వైపుకి ఈ విధంగా అయితే మడిచిపెట్టి కుట్టుకోవడం అనమాట. అలాగే రెండో వైపు కూడా మనం లోపల నుంచి మొక్క అతుక్కొని పై వైపుకి వచ్చేలా చేసుకోవాలి. ఇక్కడ మటుకు కొంచెం మనం నీట్గా స్లోగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఉగ్గులు వచ్చేస్తుంది ఫ్రంట్ అనమాట. అందువల్ల ఇదిగోండి కుట్టి తెచ్చాను చూడండి, మిషన్ మీద స్టిచ్ చేసి తెచ్చేసాను. ఈ విధంగా పైన కూడా మనం స్టిచ్ వేసుకొని తీసుకొద్దాము. అప్పుడు మీకు ఒకదాని మీద ఒకటి ఎలా పెట్టి కుట్టాలో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా కుట్టేసాను అనమాట. ఇలా వస్తుంది మనకి ఫైనల్గా. ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా
స్టిచ్ వేసేసుకోవాలి. ఈ కట్ అనేది ఇక్కడ మటుకు కొంచెం జాగ్రత్తగా చూడకపోతే ఉగ్గు అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఉగ్గు రాకుండా నీట్గా చూసుకొని పై ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ మిగిలిన వేస్ట్ అయితే ఏది ఉందో దాన్ని లోపలికి మడిచి కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టుకి మనం పైన ఒక 1 ఇంచ్ వరకు దీసి ముక్కతో గీత పెట్టుకొని అంతవరకు స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇలా అయితే వేసుకున్నాము. ఈ గ్యాప్ అనేది మీరు ఎంత పొడవైనా ఉంచుకోవచ్చు. నేను కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు అయితే వేసాను. ఇక్కడ మనకు ఉక్సులు అవి వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఫినిషింగ్ అనేది మనకు నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం నెక్ కాలర్ అయితే కొలుచుకుందాము. ముందు బ్యాక్ పార్ట్ను కూడా మనం జాయింట్ చేసేసి కాలర్కి ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తాను మీకు. ఈ విధంగా ముందు మనం భుజాలు అయితే అతికేసుకున్నాము. అతుకున్న తర్వాత టేప్ తీసుకొని మనకి ఇప్పుడు కాలర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మొత్తం నెక్ రౌండ్ ఎంత ఉందనే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా టేపు తీసుకొని టేపుతో మీరు మొత్తం కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ 17.5 ఇంచీలు వచ్చింది. మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాతో 18 ఇంచీలు అయితే తీసుకుందాం మనం ఇక్కడ మొక్కని. ఇక్కడ ఇదిగోండి, నేను 3 ఇంచెస్ మొక్క అయితే తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని 18 ఇంచీలు ఉండేలా పొడవుగా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని చిన్న రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకి ఈ కాలర్కి. ఇదిగోండి, చూపించిన విధంగా చిన్న రౌండ్ ఇస్తే కాలర్ అనేది సరిపోతుంది. మీరు ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే మిడిల్ పార్ట్ తీయడం కోసం ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. చిన్నగా ఈ రౌండ్ అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఓపికగా కనుక చూస్తే మన యూనిఫామ్ పిల్లలకి మనమే కుట్టేసుకోవచ్చు ఈజీగా అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే నాకు కామెంట్లో తెలియచేయండి. మరింత వివరంగా మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం రౌండ్ అయితే కుట్టేసుకొని ఈ అంచులు అయితే ఉన్నాయి కదా, ఒకవైపు ఫోల్డింగ్ చేసుకోవాలి లోపల వైపుకి. అలా చేసుకోవడం వల్ల మనకు కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది కాలర్కి. ఇదిగోండి, నేను ఇలా కుట్టి తెచ్చేసాను. రౌండ్ అంచులు కూడా ఇలా కుట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. కాలర్ అనేది నీట్గా ఉంటుంది. మీరు కావాలంటే మధ్యలో ముక్క వేసుకోవచ్చు. ఇది ప్యాంటు ముక్క కాబట్టి నేనైతే మధ్యలో ముక్క అయితే వేయలేదు. ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మిడిల్ పాయింట్ అయితే ఎక్కడ ఉందో మనం చూసుకొని ఒక మార్క్ అయితే ఇచ్చుకోండి. ఆల్రెడీ ఇందాక మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ అనమాట. అలాగే డ్రెస్కి కూడా మిడిల్ పాయింట్ ఎక్కడ ఉందో మనం ఈ విధంగా కొలుచుకొని ఒక మార్క్ అయితే ఇచ్చుకోవాలి. మార్క్ ఇచ్చుకొని ఈ మిడిల్ పాయింట్ని ఆ మిడిల్ పాయింట్ దగ్గర జాయిన్ చేస్తూ లోపల వైపు నుంచి బయటికి పెట్టాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కాలర్ని లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట మీరు. ఇదిగోండి, ఈ విధంగా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్కి తెచ్చేసుకుంటే సరిపోతుంది. మిడిల్ నుంచి కుట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్ నుంచి కుట్టుకోవడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగో నేను కుట్టి తీసుకొచ్చాను చూడండి. ఇదిగోండి, మొత్తం లోపల నుంచి బయటకు వచ్చేలా కుట్టాను. ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కాబట్టి ఆ కుట్టు మీద వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది అనమాట. నీట్గా ఉంటుంది. రౌండ్ అనేది ఈజీగా అయిపోతుంది మీకు. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఫైనల్గా కాలర్ అయితే తయారైపోయింది. ఇప్పుడు మన హ్యాండ్స్ డ్రెస్ అంతా కుట్టేకి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా వచ్చిందండి ఫైనల్గా మనకి. చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే. మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.